పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ చూశానండి. చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే మహేష్ బాబు గురించి చాలా పెద్ద ఎలిగేషన్ అయితే చేశాడండి. ఎందుకంటే మహేష్ బాబు ఆహ్, అంటే సక్సెస్ ఉన్న డైరెక్టర్ వెంటనే ఎళ్తాడు. అతనికి అవకాశం ఇస్తాడు. కనీసం ఇంతకుముందు అతనికి హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌ని ఇప్పుడు కనీసం ఫ్లాపుల్లో లేకుంటే సరిగ్గా అతని సినిమాలు ఆడకపోతే అతనికి అంటే కనీసం దాన్ని పలకరించి కూడా పలకరించడు. దూరంగా ఉంటాడు. అతను అపాయింట్‌మెంట్ అడిగితే అపాయింట్‌మెంట్‌లు కూడా ఇవ్వడు. ఇలా అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడండి పూరి జగన్నాథ్ అయితే. ఎందుకంటే మనకు తెలిసిందే పూరి జగన్నాథ్, 'లైగరు' అలానే 'ఇస్మార్ట్ శంకర్ 2' ఇలా అటర్ ఫ్లాప్‌లు అయితే కంటిన్యూషన్ జరుగుతా ఉన్నాయి. ఏ సినిమా కూడా పెద్దగా క్లిక్ అవ్వట్లే అతనికి. ఒక 'పైసా వసూల్' తర్వాత అయితే పెద్దగా సినిమాలు పెద్దగా ఆడట్లేదు. ఇబ్బందులైతే ఉన్నాడు. అలాంటి ఇబ్బందులు నాకు తెలిసి అతనైతే వెళ్ళాడంట. ఒక సినిమా స్క్రిప్ట్ అయితే అదే 'జనగణమన' ఉంది గదా! విజయ్ దేవరకొండతోటి ఆగిపోయింది ఆ సినిమా. 'లైగర్' తర్వాత ఆ సినిమా చేయాల్సింది. ఆ సినిమా అయితే ఆగిపోవడం చూసాం. 'జనగణమన' మన మహేష్ బాబుకి ఇనిపించాడంట. ఆ తర్వాత చెప్పాను గదా! ఆయనకు వరుసగా ఫ్లాపులు రావడంతోటైతే సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతోటైతే అతనైతే దూరంగా పెట్టాడంట. ఎళ్తే సరిగ్గా కూడా మాట్లాడలేదంట. అందుకని ఆ వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాష్ అయితే గట్టిగా నడిచినట్టుంది. అందుకే పూరి జగన్నాథ్ డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యి మాట్లాడడం చూసాం. నేను 'బిజినెస్ మ్యాన్', 'పోకిరి' లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అతను బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాను. కానీ అతనైతే ఇప్పుడు నన్ను కనీసం చేయట్లేదు. అతనికన్నా 'బాలకృష్ణ' అనే మేలు. 'బాలకృష్ణ' సినిమా కథను నమ్ముతాడు. సినిమా ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్ అయినాయా, హిట్ అయినాయా పట్టించుకోడు. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు 'పైసా వసూల్' లాంటి సినిమా నాకైతే హిట్ అయితే ఇవ్వడం చూసాం అని 'బాలకృష్ణ' చాలా మేలు. అతను చాలా మంచోడు. 'మహేష్ బాబు' కన్నా 'బాలకృష్ణ' మంచోడనైతే చెప్పుకొచ్చాడు పూరి జగన్ అయితే. ఇదైతే చాలా సంచలనంగా మారింది. మరి ఇంత ఓపెన్‌గా మాట్లాడిన కారణం మరి చూడాలి మరి ఎంత హర్ట్ అయ్యాడో మరి పూరి జగన్ అయితే. చూద్దాం మరి మంచి సినిమాతోటి కమ్‌బ్యాక్ అవ్వాలనేది కోరుకుందాం. చూద్దాం అతని దగ్గరైతే మళ్ళీ అదే బీచ్‌లు, అదే డ్రగ్స్‌లు, అదే స్మగ్లింగు, అదే గన్సు ఇలానే కంటిన్యూషన్ చేస్తా ఉన్నాడు పూరి జగన్నాథ్ అయితే. దాని మేకింగ్ స్టైల్ అయితే మార్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. చూద్దాం మరి మేకింగ్ స్టైల్ మార్చుకొని ముందుకొస్తాడేమో మన ముందుకి పూరి జగన్నాథ్. ఎందుకంటే మంచి 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 డైలాగ్స్ రాస్తా ఉంటాడు. మరి చూద్దాం మరి మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.